మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది వ్యాపారవేత్తలు, అంబానీ లాంటి వాళ్ళు, లేక వేరే వేరే పరిశ్రమలు స్థాపించి వాళ్ళు ఎన్నో వేల కుటుంబాలను, లక్షల మందిని వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలు గడిచేలాగా చేస్తున్నారు తప్పితే మనం వాళ్ళ బిల్డింగులు, వాళ్ళ విమానాలు, వాళ్ళ కథ, వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా గడుపుతున్నారే, మనం గడపలేకపోతున్నాం కదా అనే ఒక ఆలోచన ప్రతి మనిషికి కలిగేదే. కానీ వాళ్ళు పడే తపన, వాళ్ళు పడే కష్టం, వాళ్ళ అన్ని వదులుకొని, వాళ్ళ సంతోషాన్ని అన్నిటిని వదులుకొని వాళ్ళ నిరంతరం వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేస్తూ, ఉద్యోగాలను కల్పిస్తూ, వాళ్ళ ఉద్యోగస్తుల కుటుంబాలను, వాళ్ళను వేల మంది, లక్షల మందిని పోషిస్తూ ఉన్నారంటే ఇది భగవంతుడు అటువంటి వాళ్ళను సృష్టించి పంపించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడి పైకి వచ్చి మళ్ళీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అన్ని చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. అంతేకాని వాళ్ళను మనం మాట అనడానికి కూడా మనకు అర్హత లేదు. అరే నాకు ఇంకా రావాలి, ఇంకా జీతం దక్కుంది, అరే ఇలా బతుకుతున్నావు చాలు, అది చాలు, నీకు పోషణ కల్పించాడు, కుటుంబంతో గడుపుతున్నావు, ఆనందంగా గడుపుతున్నావు, నీకు సరిపోను అది వేటి కార్లు ఇస్తున్నారు, బైకులు ఇస్తున్నారు, సరిపోను ఇండ్లు కట్టించేటోళ్ళు ఉన్నారు. వీటన్నిటితో తృప్తి పడే మనుషులు లేరు. ఇంకా మనిషి తృప్తి అనేది మనలోనే ఉంది. మన కుటుంబంతో గడపడంలో ఉన్నంత ఆనందం ఇంకోటి లేదు. వాళ్ళు గడపలేరు, వాళ్ళకి ఆ సమయం కూడా దొరకదు. వాళ్ళ మెంటల్ స్ట్రెస్, వాళ్ళు అసలు ఊహకందం. ఇంతమందిని వాళ్ళు పోషిస్తున్నారంటే అది గ్రేట్. చేతులు నమస్కరించాలి వాళ్ళని. మనం సంతోషంగా బతుకుతున్నాం, కానీ వాళ్ళ కష్టం వర్ణనానికి అంతే కదా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇటువంటి.